అగస్త్య మహర్షి వద్ద నుండి బయలుదేరిన శ్రీరాముడు పంచవటికి వెళ్తుండగా దారిలో ఒక గ్రద్దను చూశారు. దాని శరీరం చాలా దృఢంగా శత్రువులకు భయాన్ని కలిగించే పరాక్రమంతో ఉంది. శ్రీరామలక్ష్మణులు మర్రి చెట్టుపైనున్న ఆ గ్రద్దను చూసి అది పక్షి రూపంలో ఉన్న రాక్షసుడని భావించి ఎవరు నువ్వు అని అడిగారు. అప్పుడా పక్షి తన మృదుమధురమైన మాటలతో నాయనా, నన్ను మీ నాన్నగారి స్నేహితుడిగా తెలుసుకో అన్నది. ఆ గ్రద్దల రాజు తన తండ్రికి మిత్రుడని తెలియగానే శ్రీరాముడు అతన్ని గౌరవించి నీ వంశం యొక్క పూర్వచరిత్ర ఏంటి, నీ పేరేమిటి అని అడిగారు. అప్పుడా గ్రద్ద శ్రీరాముడితో రామా, కశ్యప ప్రజాపతి తన 8 మంది భార్యల ద్వారా దేవతలు, రాక్షసులు, మానవులు, వివిధ రకాల జంతువులు, పక్షులు మరియు వృక్షాలను సృష్టించాడు. నేను మరియు నా అన్న సంపాతి వినతకుమారుడైన అనూరుని కుమారులము. నా తల్లి స్యేని, నా పేరు జటాయువు. నీవు ఒప్పుకుంటే మీ నివాస స్థలాన్ని రక్షించడానికి తోడ్పడుతూ ఉంటాను. నాయనా, ఇది దట్టమైన అడవి. క్రూర మృగాలు, దుష్ట రాక్షసులు ఈ ప్రదేశంలో తిరుగుతూ ఉంటారు. నీవు లక్ష్మణుడు మీ కుటీరానికి దూరంగా వెళ్ళినప్పుడు సీతాదేవిని నేను రక్షిస్తూ ఉంటాను అని అంది. అప్పుడు రఘువరుడు ఆ జటాయువును గౌరవించి సంతోషంతో కౌగలించుకొని నమస్కరించారు. సూక్ష్మబుద్ధిగల శ్రీరాముడు పదే పదే జటాయువు చేసిన ప్రస్తావనలను బట్టి అతడు తన తండ్రికి ఆత్మీయ మిత్రుడని గ్రహించారు. సీతా లక్ష్మణ సహితుడైన శ్రీరాముడు పంచవటికి వెళ్లారు. అక్కడ సీతాదేవి యొక్క రక్షణ బాధ్యతను చాలా బలశాలి అయిన జటాయువునకు అప్పగించారు. ఆ తరువాత రఘురాముడు శత్రువులను నిర్మూలించాలని తలచాడు. ఆ పంచవటి వివిధ రకాల సర్పాలతో, మృగాలతో నిండి ఉంది. అక్కడికి చేరిన తరువాత సీతారాముల సేవలలో నిమగ్నుడై ఉన్న లక్ష్మణుడితో, లక్ష్మణ, మనం అగస్త్య మహర్షి సూచించిన పంచవటికి వచ్చాం. చక్కగా పూలు పూసిన చెట్లతో ఈ ప్రదేశం చాలా రమ్యంగా ఉంది. అడవులలో ఆశ్రమానికి తగిన స్థలాన్ని గుర్తించడంలో నీవు నేర్పరివి కనుక ఈ ప్రాంతమంతటినీ ఒకసారి పరిశీలించి చూసి మనం నివసించడానికి అనువైన ఆశ్రమ స్థలాన్ని గుర్తించు. మీ వదిన సీతాదేవి, నేను, నీవు చక్కగా ఉండేందుకు ఆ స్థలం అనువుగా ఉండాలి. సమీపంలో నీటి వసతి ఉండాలి. ఆ స్థలం సమతలంగా చుట్టూ ఫలపుష్పములతో శోభిల్లుతూ మామిడి, పున్నాగ వంటి చెట్లు కలిగి మనోహరంగా ఉంటూ అగ్నికార్యాది నిత్యకర్మలకు లోటు రాకుండా సమిధలు, పువ్వులు, దర్భలు, నీళ్లు దగ్గరలో లభించేట్లు ఉండాలి అని అన్నారు. లక్ష్మణుడు చేతులు జోడించిన వాడై సీతాదేవి సమక్షంలో ఉన్న తన అన్నతో, అన్నా, ఎల్లప్పుడూ నేను నీ సేవకుడను. నీకు నచ్చిన ప్రదేశం గురించి నాకు చెప్పు. అక్కడే ఆశ్రమాన్ని నిర్మిస్తాను అని అన్నాడు. శ్రీరాముడు లక్ష్మణుని మాటలకు చాలా సంతోషించి కొంతసేపు పరిశీలించి చూసి అన్ని విధాలా సౌకర్యాలతో తనకు నచ్చిన ప్రదేశాన్ని గుర్తించి ఆ ప్రదేశానికి చేరి శ్రీరాముడు ప్రేమతో లక్ష్మణుని చేతులను తన చేతులలోకి తీసుకొని, తమ్ముడా, ఈ ప్రదేశం సమతలం కలిగి రమణీయంగా పూలతో కలకలలాడుతోంది. ఇక్కడ సముచితమైన రీతిలో ఆశ్రమాన్ని నిర్మించు. అగస్త్య మహర్షి చెప్పిన రీతిగా ఈ గోదావరీ నది చాలా రమ్యంగా ప్రవహిస్తోంది. తీరాలయందలి చెట్లన్నీ వికసించిన పూలతో అందాలను పంచుతున్నాయి. నదీ జలాలలో హంసలు, చక్రవాకములు విహరిస్తున్నాయి. ఎత్తైన కొండలు చక్కని చెట్లతో రమ్యంగా ఉన్నాయి. అక్కడ లేళ్ల గుంపులు తిరుగుతున్నాయి. మెమళ్ళు క్రేంకారాలు చేస్తున్నాయి. అక్కడి కొండగుహలు చూడముచ్చటగా ఉన్నాయి. కనుక ఈ జటాయువు యొక్క సహకారంతో మనం ఇక్కడే నివసిద్దాం అని అన్నారు. లక్ష్మణుడు త్రవ్వి తీసిన మట్టితో గోడలు పెట్టాడు. అందమైన దృఢమైన వెదురు స్తంభాలను నిలబెట్టాడు. వాటిపై పొడవైన వెదురు బొంగులను ఏర్పాటు చేశాడు. వాటిపై లేతలేత జమ్మి కొమ్మలను పరిచాడు. వాటిని దృఢమైన తాళ్లతో బిగించాడు. ఆ తరువాత మందమైన దర్భలను, కాకివెదురులను, ఆకులను ఉపయోగించి సౌమిత్రి ఆ పర్ణశాలను బలంగా, అందంగా కప్పాడు. ఆ తరువాత నేలను చదునుగా చేసి దానిని రమణీయంగా రూపొందించాడు. ఈ విధంగా సీతారాముల కోసం నిర్మించబడిన ఆ కుటీరం నివాసయోగ్యమై సాటిలేనిదై చూడముచ్చటగా ఉంది. పర్ణశాల నిర్మాణాన్ని పూర్తి చేసిన తరువాత లక్ష్మణుడు గోదావరీ నదిలో స్నానం చేసి పద్మాలు మొదలైన పువ్వులను, పండ్లను సేకరించుకుని కుటీరానికి తిరిగి వచ్చాడు. చక్కగా నిర్మించబడిన ఆ ఆశ్రమాన్ని అతడు సీతారాములకు చూపించాడు. ఆ తరువాత శాస్త్రం ప్రకారం వాస్తుపూజలను, అభ్యుదయ శాంతికర్మలను నిర్వహించబడ్డాయి. శ్రీరాముడు సీతాసహితుడై లక్ష్మణుడు నిర్మించిన ఆ ప్రశాంత కుటీరాన్ని కలయజూసి ఆ పర్ణశాల నిర్మాణ పద్ధతికి సీతారాములు ఇద్దరూ ఎంతో సంతోషించారు. శ్రీరాముడు చాలా సంతోషంతో చేతులు చాచి లక్ష్మణుణ్ణి తన అక్కున చేర్చుకున్నాడు. ఆత్మీయంగా, తమ్ముడా, నీవు సర్వసమర్థుడవు. నేర్పుతో నీవు చేసిన ఈ గొప్ప పనికి నేను చాలా సంతోషించాను.
నీవు నా మనసులోని అంతరంగాన్ని చక్కగా తెలుసుకున్నవాడవు. అందువలన నాకు నచ్చే రీతిగా శాస్త్ర ప్రకారం ఈ కుటీరాన్ని నిర్మించావు. ధర్మం తెలిసిన నీవు నాకు తోడుగా వచ్చి నీ కర్తవ్యాన్ని నెరవేర్చావు. తండ్రివలే నీవు ఎల్లవేళలా నన్ను రక్షిస్తున్నావు. నీవు నా పక్కనే ఉండుట వలన తండ్రిలేని లోటు కనబడడం లేదు అని అన్నారు. అప్పటినుండి శ్రీరాముడు సుసంపన్నమైన ఆ పంచవటియందు హాయిగా నివసించసాగారు. సీత, లక్ష్మణుడు భక్తితో తనను సేవిస్తూ స్వర్గలోకంలో దేవేంద్రుని వలె శ్రీరాముడు అక్కడ కొంతకాలం సుఖంగా నివసించారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.